సో, హలో గైస్. హలో టు ఎవ్రీవన్. ఈ వీడియోలో క్యాలిక్యులేషన్ సబ్జెక్ట్స్‌ని ఎలా రాస్తే పాస్ అవ్వచ్చని చూద్దాం. సో, ఇక్కడ నేను కొన్ని సబ్జెక్ట్స్ రాశానండి. క్యాలిక్యులేషన్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, యాంప్లిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిటికల్స్, లాజికల్ రీజనింగ్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయని నేను కొంచెం ఐడియా రావడం కోసం రాయడం జరిగింది. సో, కొన్ని మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్‌ని మనం రాయడానికి కొన్ని కీ పాయింట్స్ అనేవి, కొన్ని రూల్స్ అనేవి మనం మైండ్‌లో ఉంచుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చండి. సో, అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ షుడ్ బి కీప్ మైండ్ మోస్ట్‌లీ యూజ్‌ఫుల్ అఫ్‌కోర్స్ ఇన్ సిట్యుయేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్. అండర్‌స్టాండ్? అర్థమైందనుకుంటా కదండీ ఈ పాయింట్ మీనింగ్. సో, ఫస్ట్‌గా మనం క్వెషన్ నంబర్ వేయాలండి. క్వెషన్ నంబర్ వేసిన తర్వాత మనం ఏ క్వెషన్ రాయాలనుకుంటున్నామో ఆ క్వెషన్‌ని డిసైడ్ అవ్వాలి. టు బి ది రైట్. వాట్ క్వెషన్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ వాట్ క్వెషన్ యూ వాంట్ టు బి ద రైట్. ఏ క్వెషన్ మనకి ఫస్ట్ పర్ఫెక్ట్‌గా వచ్చు అనేది ఫస్ట్ ఇంప్రెషన్, గుడ్ ఇంప్రెషన్ అని ఒక స్టేట్మెంట్ ఉందండి. ఆ స్టేట్మెంట్‌ని మనం ఫాలో అవుతే మంచి రిజల్ట్‌ని ఫేస్ చేస్తాం. సో, ఫస్ట్ క్వెషన్ నంబర్ వేయాలండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌ని స్టెప్స్ వైస్‌గా రాస్తే బెస్ట్ ఇంప్రెషన్ అనేది నా నా ఒపీనియన్ అండి. సో, నేను అందుకని స్టెప్స్ విధంగా రాస్తే బాగుంటుందని చెప్పాను. నెక్స్ట్ యూ హావ్ టు కన్సిడర్ ద స్టెప్స్ ఫార్మేషన్ లైక్ స్టెప్ 1, స్టెప్ 2 ఎక్సెట్రా. సో, ఇలా ఎన్ని స్టెప్స్ రాయాలి అని మీకు డౌట్ రావచ్చండి. స్టెప్స్ అనేవి బేస్డ్ ఆన్ మార్క్స్‌ని బట్టి ఉంటుందండి. 7 మార్క్స్‌కి ఇస్తే స్టెప్స్ 8 గాని 9 గాని రాయండి. సో, 5 మార్క్స్‌కి ఇస్తే స్టెప్స్ 6 గాని 7 గాని రాయండి. సో, అలా మీ స్టెప్ 1లో ఎలా రాయాలి, స్టెప్ 2 ఎలా రాయాలని నేను ఎగ్జాంపుల్‌గా ఒక ప్రాబ్లమ్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి తర్వాత. సో, అండ్ మస్ట్ అండ్ షుడ్ రైట్ ఫార్ములా టు దట్ సొల్యూషన్. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక సొల్యూషన్ రాస్తున్నప్పుడు దానికి ఫార్ములా మాత్రం ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోవాలండి. నార్మల్ సింప్లికేషన్ 2 స్టెప్స్, ఒక నార్మల్ సింప్లికేషన్ 2 స్టెప్స్ రాస్తే కొంచెం లుకింగ్ మ్యాథ్స్‌కి తగ్గట్టుగా లుకింగ్ బాగుంటుందని నా ఉద్దేశం అండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తీసుకొని చూపిస్తున్నానండి. సో, ఇక్కడ ఒక 2 క్వెషన్స్ తీసుకున్నాను ఏ, బి అని చెప్పేసి. సో, నేను 5లో ఏ క్వెషన్ రాయాలని అనుకుంటున్నానండి. సో, అందుకని ఫస్ట్ క్వెషన్ నంబర్ క్యూ డాట్ ఎన్ నంబర్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేసి 5A అని చెప్పేసి సొల్యూషన్ అని చెప్పి పెట్టేసానండి. సో, ఈళ్ళ సొల్యూషన్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి. బట్ క్వెషన్ నంబర్ మాత్రం ఇంపార్టెంట్ అండి ఇది. సో, స్టెప్ 1లో ఏం రాయాలంటే అసలు క్వెషన్‌లో ఏమి ఇచ్చాడో అదే మీరు రాయండండి. టు సింప్లిఫై టీ స్క్వేర్ కాస్ టీ. సో, గివెన్ టీ స్క్వేర్ కాస్ టీ. హియర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీ. సో, ఇక్కడ మామూలుగా ఇక్కడ ఈ సబ్మిట్ మూలం ఇలా ఉందండి. హియర్ ఎఫ్ ఆఫ్ టీ అని చెప్పేసి మీరు మీ ఎగ్జామ్ పేపర్‌లో ఎలా ఉందో అలా రాసేయండి. స్టెప్ 2లో వచ్చేసి ఫార్ములా అండి. ఇది మ్యాండేటరీ అండి. ఈ ఫార్ములాకి ఈ స్టెప్ 1కి 3 మార్క్స్ క్రెడిట్స్ ఉంటుందండి. ఇది 1 మార్క్, ఈ ఫార్ములా 2 మార్క్స్ ఉంటుందండి. ఇంకా సింప్లిఫికేషన్స్ ఒక 2 స్టెప్స్ రాయమని చెప్పాను కదండీ! ఈ 2 స్టెప్స్ ఇవేనండి. ఈ ప్రాబ్లమ్ సంబంధించి ఈ 2 స్టెప్స్ నేను కన్సిడర్ చేసుకుంటూ రాయడం జరిగిందండి. అండ్ మోడిఫికేషన్స్ చేయాలంటే మీరు మార్జిన్ అవతల సమ్ స్పేస్ తీసుకొని మార్జిన్స్ రాయండి. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి పెన్సిల్ తీసుకొని రాస్తే ఒక సింప్లిఫికేషన్ చేశాడని ఒక ఐడియా ఉంటుంది. లేదంటే మీరు బుక్‌లెట్ బ్యాక్ సైడ్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ మనం స్టెప్స్ 4 దాకా రాసామండి. స్టెప్ 5 వచ్చేసి ఫైనల్ ఆన్సర్ రాసామండి. ఫైనల్ ఆన్సరా లేదని చెప్పేసి ఇంకో స్టెప్స్‌లో రాస్తే టోటల్‌గా కంప్లీట్ అవుద్దండి. ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ -4/(x²+1) 1 హోల్ స్క్వేర్. సో, హెన్స్‌ఫోర్డ్ అని చెప్పేసి ఒక లైన్ డ్రా చేస్తే అది కంప్లీట్ అయిపోయింది. సో, ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే మ్యాక్సిమం ఆ సబ్జెక్ట్ మీరు క్లియర్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. సో, చాలామంది బీటెక్‌లో M1 ఇంటర్మీడియేట్‌లో 1A, 1B, 2A, 2B చాలా టఫ్‌గా ఫీల్ అవుతుంటారు. సో, సి ఈసీ వాళ్ళైనా, సీఎస్ఈ వాళ్ళైనా సో, M1 అనేది టఫ్‌గా ఫీల్ అవుతారు. సో, ఇలాంటి రిప్రజెంటేషన్ చేస్తే పాస్ అవ్వచ్చని నా ఐడియా అండి. సో, అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ గైస్.